ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్. ఏంటి మళ్ళీ హీత్రో చూపిస్తోంది, ఫ్లైట్, ట్రైన్ అన్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? యెస్. వి ఆర్ ట్రావెలింగ్ అండి. ట్రావెలింగ్ టు ఇస్తాంబుల్, టర్కీ. ఇప్పుడు మనకి హీత్రో, లండన్‌లో హీత్రో అనేది మెయిన్ ఎయిర్‌పోర్ట్ అన్నమాట. సో, మనకి ఇండియాకి కానీ, ఇప్పుడు టర్కీకి కానీ కొన్ని కొన్ని మెయిన్ కంట్రీస్‌కి మనకి హీత్రో నుంచే ఉంటాయి. సో, అందుకే లండన్‌లో ఏ పార్ట్‌లో ఉన్నా హీత్రోకి మనకి ట్రైన్స్ ఉంటాయన్నమాట. అంటే హీత్రోకనే కాదు, ఇప్పుడు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ అని చెప్పి ఇంకోటుంటుంది. దానికి కూడా మేజర్ మనకి ట్రైన్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మేము తీసుకున్నది ఈవినింగ్ ఫ్లైట్ లండన్‌లో. ఎంత బావుందో సన్‌సెట్ అయితే. ఇండియాకి ఇంకా టర్కీకి 2½ అవర్స్ టైమ్ డిఫరెన్స్. అంటే టర్కీ కొంచెం అహెడ్ ఉంటుందన్నమాట. 2½ అవర్స్. సో, ఫ్లైట్ దిగేసాము. వెళ్ళేటప్పుడు ఎయిర్‌పోర్ట్ అంతా క్యాప్చర్ చేయలేదు. హడావిడిగా అంటే ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటాయి గదా! కొంచెం ఆకలి గూడా ఏస్తుండే అన్నమాట. ఎర్లీ మార్నింగ్ దిగాం. అంటే 4:30కి అట్లా దిగేసాము ఫ్లైట్. మేము చేసిన బిగ్ మిస్టేక్ అదే అనిపించింది. అంటే మేము రిషాంక్‌ని నైట్ అంతా ఫ్లైట్‌లో పడుకుంటాడు అని చెప్పి అనుకుని చేసాం. యాక్చువల్లీ పడుకున్నాడు. ఫ్లైట్ జర్నీ అంతా చాలా చాలా బావుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వలేదు. కాకపోతే టర్కీ ఎర్లీ మార్నింగ్ దిగిన తర్వాత మాకు ఇబ్బందయిపోయింది. ఫస్ట్ ఏంటంటే మనకొచ్చేది హోటల్ చెక్-ఇన్ అండి. చెక్-ఇన్ అన్ని కంట్రీస్‌లో ఇంచుమించు 11:00కి ఈ టర్కీ అయితే 3:00కి ఉంది. ఓకే. ఫైన్. చూసుకోవచ్చు. మెసేజ్ పెట్టాము ఆల్రెడీ హోటల్ వాళ్ళకి. చూసుకోవచ్చు పర్లేదు అని చెప్పి అనుకున్నామనమాట. వెళ్ళేసరికయితే ఆ హోటల్ అంతా ఎట్లుందంటే మొత్తం మేము ఇస్తికాల్ స్ట్రీట్, టక్సిమ్ స్క్వేర్ మధ్యలో తీసుకున్నామనమాట ఆ హోటల్. ఇప్పుడు మీరు చూస్తున్నది కాదు. తీసుకునేసరికి ఆ హోటల్ మొత్తం పబ్బుల మధ్యలో ఉంది. అండ్ ఇంకా పొద్దున్నే అన్నమాట మేము హలో దిగింది. ఇషాన్. చాలా చాలా భయమేసేసింది. అది స్ట్రీట్‌కెళ్ళాలంటే, ఇస్తికాల్ స్ట్రీట్‌కెళ్ళాలంటేనే. ఎందుకంటే మనకి ఒక్కసారి డే స్టార్ట్ అవ్వంగానే అది మొత్తం ఫుల్ మార్కెట్ ఏరియా ఉంటుంది. పబ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం చాలా భయమేసింది. అసలు ఉండలేమన్నట్టే ఉందన్నమాట. ఇంకప్పటికప్పుడు ఈ హోటల్ బుక్ చేసుకున్నాము. ఇదొచ్చేసి రాడిసన్ బ్లూ అన్నమాట హోటల్ ఇది. సిటీకి కొంచెం దూరంగానే ఉంటుంది. అంటే టక్సిమ్ స్క్వేర్‌కి, సుల్తాన్ ఆహ్మెద్‌కి ఇవన్నీ మేజర్ మార్కెట్ ఏరియాస్ అన్నమాట. సో, వీటన్నిటికి కొంచెం దూరంగానే ఉంటుంది. రాడిసన్ బ్లూ అనేది అప్పటికప్పుడు బుక్ చేసేసుకున్నాము. మాకు ఈ ఒక్క రూమే అవైలబిలిటీ ఉంది. సో, ఇందాక క్యాబ్ చూపించింది కూడా అందుకే. ఇంకోటేంటంటే ఆహ్, ఎర్లీ మార్నింగ్స్‌లో ఈ క్యాబ్ డ్రైవర్లు కానీ వీళ్ళంతా ఫుల్ డ్రింక్ చేసి ఉంటారు. అంటే మేబీ రాత్రంతా డ్రింక్ చేసి ఉంటారు. పొద్దునకి దిగదో ఏంటో మరి నాకర్థం కాలేదు. చాలా ర్యాష్‌గా ఉంటుంది బిహేవియర్. సో, ఎర్లీ మార్నింగ్స్ మాత్రం కొంచెం అవాయిడ్ చేసేలాగా ట్రై చేయండి. ఫ్యామిలీస్‌తో వెళ్తే ఎందుకు ట్రిప్ మంచిగా స్టార్ట్ అయితే బావుంటుంది కదా! మాకిక్కడ కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయాము. ఏంటి వెనక్కెళ్ళిపోదామా అన్నంత అనిపిచ్చింది. వాడు టాక్సీ వాడు మీటర్ వేయడు, ఎంతో చెప్పడు. ఎందుకంటే అప్పుడే దిగి ఉంటాము. ఒక ఐడియా రాదు మనకి. ఒక సిటీ కొత్తగా దిగంగానే అప్పుడే ఐడియా రాదు కదా! ఎలా ఉంది? ఏంటి? ఎలా బార్గెయిన్ చేయాలి? అక్కడ పోలీసులు ఉండరు. ఎవరు సో, చాలా డిస్టర్బ్ అయిపోయాము. చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉన్నాడు. ఎక్కడ ఆపుతాడో తెలీదు. పిచ్చి పిచ్చిగా వెళ్తాడు. అబ్బా! ఏంటి అనవసరంగా వచ్చామా అన్నట్టు అనిపిచ్చింది. సో, కొంచెం అవాయిడ్ చేయండి మార్నింగ్ అవర్స్. ఇస్తాన్బుల్ అయితే మా ఎక్స్‌పీరియన్స్. చాలా మందికి ఉండి కూడా ఉండొచ్చు కదా! సో, ఇదనమాట రాడిసన్ బ్లూలో తీసుకున్నామని చెప్పాను కదా! ఇది ఫస్ట్ రాంగానే మనకొక రూమ్ వచ్చేసింది. దీంట్లో అన్ని వార్డ్‌రోబ్స్ ఉన్నాయి. వాక్ ఇన్ వార్డ్‌రోబ్స్ లాగా. ఒక చిన్న రూమ్ లాగా దాంట్లో అన్ని వార్డ్‌రోబ్స్ ఉన్నాయి. ఇంకా మిగతాదంతా మామూలు హోటల్ రూమ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. నా మొహం అయితే ఇట్లా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్‌లో. బాత్రూమ్ గూడా ఒక టబ్ ఇచ్చాడు అండ్ మామూలు షవర్ క్యూబ్ లాగా కూడా ఇచ్చేసాడు. ఇదంతా చిన్న డైనింగ్ ఏరియా అనకూడదేమో దాన్ని. యెస్. ఆఫీస్ వర్క్ టేబుల్ లాగా ఇచ్చాడు అండ్ బెడ్, సోఫా అంతే. అండ్ ఇది వ్యూ కూడా అంతేమి లేదు. అంటే వాడేదో పానోరమిక్ వ్యూ ఇచ్చాం నీకు, పెద్ద విండో ఇచ్చామని చెప్పి కొంచెం ఎక్కువ చార్జ్ చేశాడు కానీ, మనకి వ్యూ కూడా బయటికే ఉంది. అంటే ట్రాఫికే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకేం కనిపించదు. సో, ఇది బెడ్ జస్ట్ నార్మల్. అంటే ఎక్కువ వ్యూస్ ఏమి లేవు. జస్ట్ నార్మల్ రూమ్ అన్నట్టే. కాకపోతే చాలా బాగుంది రెస్టారెంట్. ఏం ఐ మీన్ తింటున్నారు? హోటల్. బక్లావా. Baklava. లోపల పిస్టాచియోసా? పిస్తా, బటర్, సాస్టా, కొంచెం ఐస్ క్రీమ్ టచ్ లాగా ఉంది. బెస్ట్ బక్లావా టక్సిమ్ స్క్వేర్ ఎదురుకుండా.
ప్యూర్ బటర్తో పొద్దున్నే ఇడ్లీలు తింటాం అలవాటు, కానీ ఎప్పుడు బక్లావా తింటాను అనుకోలేదు. అమేజింగ్. కొంచెం రిలాక్స్ అయిపోయి మధ్యాహ్నం నుంచి ఈ బ్లూ మాస్క్ అనే దానికి వచ్చామన్నమాట. ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్. ఇస్తాన్బుల్‌లో అందరూ విజిట్ చేస్తారు. బావుంది. చాలా బావుంది. లోపల కన్‌స్ట్రక్షన్ కానీ అంతా చాలా బావుంది. అంటే ఇప్పుడు నేను కొంచెం హిస్టరీ చెప్తూ ఉంటాను. కార్డిఫ్ లాగా అనుకోకండి. కార్డిఫ్‌లో ఒక ఒక చర్చ్‌కి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. నచ్చుతుంది అనుకున్నాను. బట్ యాహ్! అదొక పెద్ద డాక్యుమెంటరీలా ఉంది అన్నాడు కళ్యాణ్ గూడా. ఇది కొంచెం హిస్టరీ చెప్తాను. ఎందుకంటే ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు ఏదో చూసామా, వచ్చామా అన్నట్టు కాకుండా దాని గురించి కొంచెం తెలుసుకుంటే అనిపిస్తుంది కదా! సో, ఇది బేసికల్లీ మాస్క్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రేయర్స్ అనేవి ఏమీ చెయ్యరు. ఇది మనకి 12థ్ సెంచరీలో బిల్డ్ చేశారండి. ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ వారు బిల్డ్ చేశారనమాట. అప్పట్లో ఇది చర్చ్‌గా ఉండేది. తర్వాత దీన్ని మాస్క్‌గా చేశారనమాట. అందుకే ఇది ఎక్కువ ప్రేయర్ చేయరు. జస్ట్ మ్యూజియం లాగా పెట్టేశారు. దీని పక్కనే ఇంకొక మాస్క్ ఉంటుంది. హజియా సోఫియా అని చెప్పి. అది ఎక్కువ ప్రేయర్ చేస్తారు. అది మేము విజిట్ చేయలేదు. ఒక మాస్కే చాలా టైం పట్టేసింది. ఈ మాస్క్‌లో ఏంటంటే ఫుల్లీ డ్రెస్డ్ ఉండాలి. సో, ఎవరైతే ఫుల్లీ డ్రెస్ లేదో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ అన్ని ట్యాప్స్ లాగా అంటే వాళ్ళు ప్రేయర్ చేసే ముందర కొంచెం అన్ని వాష్ చేసుకొని వెళ్తారు కదా! కాళ్ళు, చేతులు అలా అన్నీ వాష్ చేసుకొని వెళ్తారు కదా! సో, ముందు చూపించింది అదనమాట. ఇక్కడేమో ఇలా స్కార్ఫ్ వేసుకోవాలి. ఇంకోటేంటంటే స్లీవ్‌లెస్ కొంచెం నీస్ కిందకే స్లీవ్‌లెస్ వేసుకోకూడదు. అండ్ నీస్ కిందకే డ్రెస్ ఉండాలి. ఎవరికైతే అలా లేదో వాళ్ళు ముందు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇదంతా బయట ఆవరణ అన్నట్టు. అంటే బయట యాక్చువల్ మాస్క్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఆవరణ అంటారు కదా! ఇక్కడేంటంటే విజిటర్స్‌కి ఒక దారి, అక్కడ మెయిన్ ఇస్తాన్బుల్ వాళ్ళు వేరే వాళ్ళకి ఒక రూట్ ఉంటుంది. సో, విజిటర్స్‌ని ఆపేశారు. ఎందుకంటే మేము కరెక్ట్‌గా ప్రేయర్ టైమ్‌కి వెళ్ళాము. మిడ్ డే ప్రేయర్ ఉంటుంది కదా! వాళ్ళది 1:00 ఆర్ 1:05 కలా. ఆ ప్రేయర్ టైమ్‌కెళ్ళామనమాట. అందుకే అందరం ఈ బయటే కూర్చునున్నాం. చాలా మంది విజిటర్సే ఉన్నారు. సో, లోకల్స్ మాత్రం లోపలికెళ్ళి మంచిగా ప్రేయర్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా! ఎవరైతే కొంచెం బుజ్జి బుజ్జి బట్టలేసుకొస్తారో వాళ్ళకి ఇక్కడ ఇస్తారు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏం భయపడక్కర్లేదు. సో, అలా స్కార్ఫ్ ఇంకా చిన్న ఏమంటారు లుంగీ లాగా ఇస్తారనమాట. అంటే కొంచెం నీస్ పైకి ఎవరికైతే డ్రెస్ ఉందో వాళ్ళకి అలా ఇస్తారు. అండ్ స్కార్ఫ్ ఏంటంటే స్లీవ్‌లెస్ వేసుకున్న వాళ్ళకి కనిపించకుండా అలా ఉండటానికి, అది కవర్ చేసుకోవటానికి బేసికల్లీ అలా ఏస్తారు. సో, మగవాళ్ళకి కూడా అంతే అండి. మగవాళ్ళకి స్కార్ఫ్ అవి అక్కర్లేదు కానీ ఏమంటారు నీస్ బిలో ఉండాలి. ఎవరైతే షార్ట్స్ ఏసుకొస్తారో వాళ్ళు కూడా లుంగీ లాంటివి వేస్తారు. సో, అందరూ లుంగీలు కట్టుకొని లోపలికెళ్ళిపోవటమే. చిన్న చిన్న నారో పాత్స్ ఉన్నాయన్నమాట. లోపలికి ఒక్కొక్కళ్ళే వెళ్ళనిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ విజిటర్స్ చాలా మందున్నారు. ఎందుకంటే ఇది కొంచెం పీక్ సీజన్ అన్నట్టు. సమ్మర్ గదా! సమ్మర్ వస్తే మంచిగా యూరోప్ సైడ్ నుంచి అందరూ బాగా వచ్చేస్తారు. మెయిన్ యూరోప్ అంటే ఈ యూకే నుంచి ఇటువైపు నుంచి బాగా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది సమ్మర్ కాబట్టి. సో, టూరిస్టులు ఎక్కువ ఉన్నారు. కొంతమందిని వదులుతున్నారనమాట. సో, నారో పాత్స్ దాటుకుని అక్కడ చెప్పులు ఇప్పేయాలి. ఎందుకంటే వీళ్ళకి కార్పెట్ ఏరియా స్టార్ట్ అయిన దగ్గర చెప్పులు ఇప్పేసి లోపలే మాస్క్ లోపల చెప్పుల స్టాండ్ ఉంటుందండి. అక్కడ పెట్టేసుకోవటమే చెప్పులు. మనం ఇప్పుడు టెంపుల్‌లోకి ఎలా వెళ్తాం సేమ్ అందరి దగ్గర అదే అనుకుంటున్నాం మరి ప్రొసీజర్. వెళ్ళిపోయి ఇంకా లోపల అంటే ఒక్క సెంటర్‌లో మాత్రం ఎవరిని విజిట్ చేయనివ్వరు. మిగతా అంతా చుట్టూరా తిరిగి మాస్క్ లోపల చుట్టూరా అంతా తిరిగి చూడొచ్చనమాట. ఇది ఈస్టర్న్ రోమన్ వాళ్ళు కట్టించారు కదా! సో, ఆ ఆర్కిటెక్చర్‌లోనే ఉంటుంది. కాకపోతే దీనికి బ్లూ మాస్క్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీరు లోపల చూస్తున్నారు కదా! ఈ బ్లూ కలర్‌లో పైన టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ ఇజ్నిక్ ఆర్ట్ అంటారు. ఇజ్నిక్ ప్యాట్రన్ అంటారు. ఇజ్నిక్ ఆర్ట్ అంటారు. అదేంటంటే టర్కిష్ హ్యాండ్ పెయింట్‌ని అలా అంటారు ఇజ్నిక్ అని చెప్పి. ఈవెన్ మన క్రోకరీ కూడా ఇక్కడ ఇజ్నిక్ ప్యాటర్న్ అని చెప్పి అంటారు. అంటే బ్లూ కలర్ డామినెంట్‌గా ఉంటుంది ఇక్కడ మనకి. హ్యాండ్ పెయింట్ చేస్తూ ఉంటారు. సో, ఇది 20,000 హ్యాండ్ పెయింటెడ్ టైల్స్‌తో చేసిందనమాట. అందుకే దీనికి బ్లూ మాస్క్ అనే పేరు వచ్చింది. డామినెంట్‌లీ మనకి బ్లూ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదంతా హ్యాండ్ పెయింటెడ్. పైన మీకు కనిపిస్తున్న టైల్స్ అన్నీ హ్యాండ్ పెయింట్ అంట. ఎంత బాగుంది కదా! ఎంత కష్టపడి చేశారు కదా! అండ్ ఇది మొత్తం 6 మినార్స్‌తో ఉంటుందనమాట. ఈ బ్లూ మాస్క్ అనేది మనకి ఇప్పుడు మన హైదరాబాద్‌లో చార్మినార్ 4 కదా! ఇది 6 మినార్స్ ఉంటుంది అలా. 6 మినార్స్‌తో ఉంటుందనమాట ఈ బ్లూ మాస్క్. అండ్ ఇది హజియా సోఫియా పక్కనే ఉంటుంది.
కావాలి అనుకున్న వాళ్ళు హజియా సోఫియా కూడా టికెట్స్ కొనుక్కొని అది విజిట్ చేయొచ్చు. అది కొంచెం సిమిలర్‌గానే ఉంటుంది. సో, మాకు ఆ డేతో అయిపోయింది. ఇంక అన్నీ ఇక్కడ 5కి, 6కే క్లోజ్ చేసేస్తూ ఉంటారు. సో, మాకు ఆల్రెడీ టైం అయిపోయింది. ఇక్కడే ఎక్కువ సేపు ఉండిపోయాము. ఇంకా అది విజిట్ చేయలేదు. హజియా సోఫియా అనేది విజిట్ చేయలేదు. దీంట్లోనే ఎక్కువ సేపు స్పెండ్ చేశాము. ఇక్కడ ఇస్తాన్బుల్ మొత్తం ఎక్కడ చూసుకున్న ఈ మొక్కజొన్న బొత్తులు చెస్ట్‌నట్స్ అంటారు. ఈ పక్కన చూసారు కదా చెస్ట్‌నట్స్ అవి దొరుకుతూనే ఉంటాయి. చెస్ట్‌నట్స్ చాలా చాలా బావుంటాయి. అవి టేస్ట్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మనం చిలకడ దుంపని ఉడికించుకొని తింటే ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. చాలా బావుంటాయి. వెయిట్ లాస్‌కి ఇంకా హార్ట్‌కి చాలా మంచిదంట. నేనైతే చాలా చాలా తిన్నా అక్కడ ఉన్నంతసేపు స్నాక్ లాగా అదే కానిచ్చేసాను. ఇప్పుడు మనం ఏదైనా న్యూ కంట్రీకెళ్తే ఫస్ట్ మనం ఏది ఎక్కడ ఉందో అందరిని అడిగి గూగుల్ ఇవన్నీ చూస్తాము. ఆబ్వియస్లీ గూగుల్‌లో చూసి వెళ్తాము. అలా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి అట్లీస్ట్ నేను చూసిన ఈ స్కాట్లాండ్ అండ్ ఇంకా వేల్స్, ఇప్పుడు టర్కీ, లండన్ ఇవి మెయిన్ యూరప్ చూసింది ఏంటంటే మనకి హాప్ ఇన్ హాప్ ఆఫ్ అనే బసెస్ ఉంటాయన్నమాట. అంటే ఈ టాప్లెస్ బస్సు లాగా ఇలా ఉంటాయి. సో ఇదేంటంటే ఫస్ట్ డే కనుక మనం తీసేసుకుంటే మంచిగా మనకి గైడ్ ఉంటారు, చెప్తూ ఉంటారు. అండ్ మనకి సిటీ మొత్తం అంటే ఇప్పుడు మేము ఇస్తాన్బుల్ వెళ్ళాం కదా, ఈ సిటీ మొత్తం ఓకే ఈ మార్కెట్ ఇక్కడ ఉంటుంది, ఇది మనం వెళ్ళొచ్చు, ఆ మార్కెట్కి అంత అవసరం లేదు, ఓకే ఈ టూరిస్ట్ అట్రాక్షన్ మనకి ఇక్కడ ఉంది, ఇవన్నీ తొందరగా తెలిసిపోతాయి. అండ్ మనకి ఇస్తాన్బుల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాబ్ వాళ్ళు విపరీతంగా దోచేస్తారు. అండ్ హాయిగా నడవచ్చు, క్యాబ్స్ ఉంటాయి, మెట్రో ఉంటుంది, విపరీతంగా బసెస్ ఉంటాయి, ఇంకా ట్రామ్స్ కూడా ఉంటాయి. మేమైతే ఉన్నన్ని రోజులు శుభ్రంగా బస్సులు, మెట్రో కూడా ఎక్కాము ఇక్కడ. మెట్రో ఇంకా ట్రామే యూజ్ చేసాము. సో ఏదైనా న్యూ కంట్రీకి వెళ్ళినప్పుడు నా సజెషన్ అండ్ మేము చేసేది ఏంటంటే మనకి ఎక్కువ తెలియటానికి ఆ కంట్రీ గురించి ఎలా ఉంటుందో తెలియటానికి హాయిగా హాప్ ఇన్ హాప్ ఆఫ్ ఫస్ట్ డే తీసేసుకోండి, మీకు అన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడు మనం హాప్ ఇన్ హాప్ ఆఫ్ ఎక్కాం కదా, ఇది ఒక బ్రిడ్జ్ మీద వెళ్తోంది. బాస్పరస్ అనే బ్రిడ్జ్ అనమాట ఇది. దాని మీద నుంచి మనకి వెళ్తోంది. అంటే ఇప్పుడు టర్కీ ఏంటంటే యూరప్ సైడ్ ఉంటుంది, ఏషియా సైడ్ ఉంటుంది. సో ఈ రెండిటిని చేసేది బాస్పరస్ క్రీక్ అనమాట. క్రీక్ అంటారు, అలా విడదీసేదాన్ని క్రీక్ అంటారు. సో ఇప్పుడు మేము ఆ బాస్పరస్ క్రీక్ మీద బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము. బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. అయిపోయింది, హాప్ ఇన్ హాప్ ఆఫ్ కూడా అయిపోయింది. అదే చెప్తున్నాను. కాకపోతే అక్కడ ఫుల్ అందరూ ఈవినింగ్ టైం కదా, చాలా హడావుడిగా ఉంది. నేను వాయిస్ ఇచ్చినా కూడా వినిపించట్లేదు. సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. హాప్ ఇన్ హాప్ ఆఫ్ అయిపోయింది. మేము మళ్ళీ టక్సమ్ స్క్వేర్కి వచ్చాము. అంటే ఫస్ట్లో రూమ్ తీసుకున్న ఏరియా అనమాట టక్సమ్ స్క్వేర్ అనేది, అక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ట్రామ్ అనేది ఉంటుంది టక్సిమ్ స్క్వేర్లో. ఇస్తికాల్ స్ట్రీట్ అని చెప్పి ముందే చెప్పాను కదా, ఇస్తికాల్ స్ట్రీట్ ఏంటంటే ఒక 1.4 to 1.5 కిలోమీటర్స్ స్ట్రీట్ అనమాట. ఫుల్ లెంత్ స్ట్రీట్ ఉంటుంది. అక్కడే మనకి చాలా చాలా సినిమా షూటింగ్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో ఆ స్ట్రీట్లో ఏంటంటే ఆ లెంత్ స్ట్రీట్ ఒక్క దాంట్లోనే మనకి ట్రామ్ సర్వీస్ ఉంటుంది. అదొక అట్రాక్షన్ అనమాట. సో ఆ ట్రామ్ ఎక్కాలని చెప్పి ఆలోచిస్తున్నాము. కాకపోతే కొంచెం టైం ఉంది దానికి, ఇంకా లేట్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాము. సో అదొక అట్రాక్షన్ అనమాట ఇస్తాన్బుల్. ఇప్పుడు మనకి కోల్కతాలో ట్రామ్స్ ఉంటాయి కదా, అలానే ఇక్కడ కూడా అదొక్క స్ట్రీట్లోనే ట్రామ్ అట్రాక్షన్ ఉంటుంది. బాగుంటుంది, పాతకాలం ట్రామ్ అనమాట.
ఇదండి ఇవాల్టి వీడియో. మేము కూడా చాలా ఫుల్ అలసిపోయాము. ఫ్లైట్ జర్నీ తర్వాత ఆ హోటల్, ఇంకో హోటల్ బుక్ చేసుకోవడం ఫుల్ అలసిపోయామనమాట. ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.